చేసిన మండల కమిటీ అదే సమన్వయ కమిటీ కోరుకొని పోలీసు ప్రజల సమస్యలు కావచ్చు, మీరు ఈ సన్నాహక సమావేశాన్ని జరిగే వరంగల్ జరిగే రజతోత్సవ సభను కూడా విజయవంతం చేయడానికి మీరే 15 మంది భుజాస్కందాల మీద చేసుకోండి. మరి దాన్ని ప్రతిరోజు రోజు వాల్ పోస్టర్లు, దాన్ని ఖర్చుతో కూడుకున్న పని లేదు, వాల్ పోస్టర్లు రిలీజ్ చేయండి. ఇంకో రోజు గ్రామానికి పోండి, ఇంకో రోజు గుడికాడికి పోయి మా కేసీఆర్ సభ బ్రహ్మాండంగా రావాలని చెప్పండి. ఎందుకంటే ప్రజలంతా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ ఏం చెప్తాడు అని. నేను వ్యక్తిగతంగా అనుకున్నది కేసీఆర్ సారు మనము మొన్న ఓడిపోవడమే న్యాయమైంది. మంచేందో చెడేదో తెలిసింది. ఈ లండన్ చేసే పని తర్వాత తెలియకపోయారు. వీడితో పెద్ద కోతు మొగోడు అనుకుంది. ఇంకా ఎవడు రేవంత్ రెడ్డి గురించి మనము ఈ కాంగ్రెస్ వాళ్ళ గురించి చేసిన ఉపయోగపడి కాబట్టి వాళ్ళ సంగతి తెలిసిపోయింది 10 సంవత్సరంలో. కాబట్టి మనం ఓడిపోయిందే న్యాయమైంది. మంచి ఏందో కేసీఆర్ ఏందో కాంగ్రెస్ ఓడు ఏందో ఇవాళ బట్టమైంది, తేట తెల్లమైంది ప్రజలకు. కాబట్టి ప్రజలంతా కూడా మన వైపే ఉన్నారు. మీరు కొద్దిగా కదలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఈ గ్రామాలకు బస్సులు అరేంజ్ చేస్తారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి మన ఇప్పుడు నేను 15 మందితో కమిటీ ఏదైతుందో వాళ్ళు కూర్చుంటారు. మీరు ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఒక బస్సు 50 నుంచి 60 మంది పడతారు. ఇదివరలా కాకుండా ఖచ్చితంగా 50 నుంచి 60 మంది తక్కువ కాకుండా ఎక్కాలి. మరి అది మీరు బాధ్యత తీసుకోవాలి. ఒకవేళ 10 మందిని వేసుకొని వస్తే అది బస్సు ఆపబడుతుంది. మీరే ఆపుకోవాలి. వీళ్ళే కమిటీ ఉంటారు, ఇక్కడ కూర్చుంటారు. మరి ఆ బస్సు పోతామే వెనుకకు మిమ్మల్ని వెనకైతే పంపించాడు బస్సుతో. కరుణాకర్ అన్నట్టు నరేందర్ రెడ్డి మనిషి పదాతి దళంలో మొదటి కొట్లాడేటోడు కాదు. కొన్ని రోజులు మొదటి కొట్లాడినంత శక్తి ఉన్నది, మొదటి ఉంటాడు సోని గారు. తర్వాత బోఫోర్సు శక్తి లాంటి శక్తి దాంట్లో నింపుకునే శక్తి ఉంది. అప్పుడు చేతితో నింపుకున్నా, ఆఖరికి చేతితో నింపుకోవడం చేత కాకపోతే కొన్ని పెట్టి మందుగుండు నింపి దట్టిస్తే మొదట పరారు కావాల్సిందే. అంత శక్తి నరేందర్ రెడ్డి దగ్గర ఉన్నది. మీరందరూ సహకరిస్తే నేను తుపాకీతో లాగా పనిచేయను, కానీ ఫిరంగి లాగా ఖచ్చితంగా పనిచేస్తా. నాకు ఉన్నంత శక్తి వరకు పార్టీకి నేను పనిచేస్తా అని చెప్పని మీ అందరి ముందర చెప్తున్నాను. ఇక 2 నా దగ్గర ఒకటే ఉన్నది. సరే యాది పోయినా పోతుంటే 90 మంది బిస్కెట్లో ఛాయలో తాపించేద్దాం. ఒకటి ఆ ఊరికి మధ్యాహ్నం భోజనం కాదు పోతే ఏ అతనో ఏమనో ఏ తమ్ముదో ప్రజలాడి మేము 20 మంది వస్తున్నాం రా తమ్ముడు, ఇంత భోజనం ఎండి పెట్టరా, ఇంత పప్పు పచ్చిపులుసు లేకపోతే తోటగాసిన బీరకాయలు వండి పెట్టరా అని గంట వరకు అయితే పెట్టించే శక్తి నా దగ్గర ఉన్నది. మీరు వచ్చే శక్తి, దాన్ని తిని అరిగించుకునే శక్తి ఉన్న వాళ్ళందరూ రేపటి నుంచి నాయకులు రావచ్చు. ఇక సాయంకాలం ఛాయ్ మంచినీళ్ళు దాపిస్తాము. సాయంకాలం ఛాయ్ అంటే సాయంకాలం నాకు అలవాటు లేదు, ఇంకొన్ని పాపులు అది అంతకన్నా లేదు. కానీ మీరు ఎవరేం చిన్నపోవద్దు, నేనేం చిన్నపుచ్చుకుంటుంది కాను, నేను బరాబరి పనిచేస్తా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏ దాన్నైనా ఆ ఫిరంగిలో పెట్టే గుండును అందుకునే శక్తి నా చేతికి లేదు. ఆ గుండు తెచ్చిన నూకున తగ్గట్టు ఒక నూపితే నేనైతే పట్టుకుంటా. ఖచ్చితంగా పనిచేస్తా. రేపటి ఎలక్షన్ల వరకు ప్రతి మండలంలో ఒక 6 సభ్యులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యలను 3 చూసుకుంటారు. మండల ఆఫీసు అట్లాగే రెవెన్యూ ఆఫీసులో ఉన్న సమస్యలను 3 పరిష్కరించడం కోసం ఇమీడియట్ గా కూడా దానికి ఇస్తాం. దానికి సహాయ సహకారాలు ఏమైతే కావాల్సి ఉంటాయో అవి మేము అందిస్తాం. వాళ్ళతో మాట్లాడతాం. మీకు ఎక్కడైనా సమస్య వస్తే ఇమీడియట్లీ ఆ 6 మెంబర్స్ మీరు ఇన్ఫార్మ్ చేయాలి. ఒక చిన్న గ్రూప్ పెడదాం. సోషల్ మీడియా ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ లో ఆ సమస్యను పరిష్కరిస్తే ఒక రోజు తర్వాత కాకుండా తక్షణమే, ఎందుకంటే కొన్ని పోలీస్ స్టేషన్ ఇమీడియట్ ఎఫెక్ట్స్ చూపించాల్సి ఉంటాయి. అట్లాగే హెల్త్ విషయంలో కూడా కొన్ని ఇమీడియట్ చూపించాల్సి ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాలు పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ 6 కమిటీ చూసుకుంటుంది. దానికి మండల అధ్యక్షులు వాళ్ళ ఆధ్వర్యంలో కొనసాగుతూ ఉంటారు. కాబట్టి ఇది ఒకటి చూసుకుందాం. ముఖ్యంగా ఈ సమావేశానికి, ఎందుకంటే వరంగల్లో పెట్టుకున్న సభకి అందరూ కూడా ప్రతి కార్యకర్త ఒక ఉద్యమ నాయకుడిగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు మనతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ప్రజలతోటి కలిసి మాట్లాడి వాళ్ళందరినీ కూడా సభ తరలించాల్సిన అవసరం ఉంది. ఎట్లాగో బస్సులు అయితే పెడుతున్నారు కాబట్టి ఆ బస్సులు ఉంటే నింపేసి సభ వారికి తీసుకెళ్ళి మన ముఖ్యమంత్రి వారిని, మాజీ ముఖ్యమంత్రులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు. ఎందుకంటే 2001లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఈ రకంగా కాదు, తెలంగాణకు సమాన హక్కులు రావాలి, నీళ్లు రావాలి, నిధులు రావాలి, నియామకాలు రావాలి అని చెప్పి ఒక ఉద్యమ పార్టీని స్థాపించి అట్లాగే 14 సంవత్సరాల తర్వాత అధికారంలో తీసుకొచ్చి 10 సంవత్సరాలు పాలించిన తర్వాత మంచి సంతోషంగా ఉన్న తెలంగాణను మనము వాడి గల్లిపల్లి మాటలు నమ్మి ఇంకా ఎక్కువ ఆశపడుతున్న ప్రజలు చూసింది. కాబట్టి ఈ 16 నెలల్లో మరి కాంగ్రెస్ పాలన ఏ రకంగా ఉంది.
subscribe.